హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మీకు బైనామియల్ థియరమ్‌లోని వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. థర్డ్ క్వెషన్ ఇది. ఆల్రెడీ మీకు 2 క్వెషన్స్ ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చూడండి క్వెషన్ నంబర్ 3 ఏమి ఇచ్చాడంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ rth టర్మ్ అండ్ r+1 అండ్ r+2 టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x హోల్ టు ద పవర్ n ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అయితే ఏం ప్రూవ్ చేయమంటున్నాడంటే n² - 4r+1 ఇంటూ n ప్లస్ 4r² - 2 ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే గివెన్ ఎక్స్పాన్షన్ తీసుకోండి. given expansion 1 plus x all to the power n. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ rth టర్మ్ r+1 r+2 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. సో the coefficient of rth term ఈక్వల్స్ టు nc(r-1) అండి. అలాగే the coefficient of r+1th term ఈక్వల్స్ టు NCR. అలాగే the coefficient of r+2 terms is NCR+1. ఇవి కోఎఫిషియంట్స్ అండి. వీటిని వీడేమన్నారంటే ఇక్కడ మనకు క్వెషన్‌లో ఏమిచ్చారంటే ఈ 3 కోఎఫిషియంట్స్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉంటున్నాయి అని చెప్తున్నారండి. ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఈ 3 కోఎఫిషియంట్ అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉంటున్నాయి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనగానే మనకి ఫార్ములా గుర్తు రావాలి. A, B, C అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉంటే ఫార్ములా 2b ఈక్వల్స్ టు a ప్లస్ c. 2b ఈక్వల్స్ టు a ప్లస్ c. 2 ఇంటూ b అంటే మిడిల్ టర్మ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ ని లాస్ట్ టర్మ్ ఏం చేయాలి మనం యాడ్ చేయాలి. ఈ ఫార్ములా యూజ్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ గివెన్ rth టర్మ్ అలాగే r+1th టర్మ్ అండ్ r+2nd టర్మ్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. కాబట్టి ఫార్ములా 2 ఇంటూ b ప్లేస్ లో ఏముంది r+1th టర్మ్ ఉంది కాబట్టి r+1th టర్మ్ ఏంటంటే NCR ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ యాడ్ చేయాలి. NCR-1 ప్లస్ NCR+1. ఇప్పుడు మీరు NCR రైట్ సైడ్ పంపిస్తే 2 ఈక్వల్స్ టు NCR-1 బై NCR అలాగే ప్లస్ NCR+1 బై NCR. మనకి ఇక్కడ ఫార్ములా తెలుసండి. ఏంటా ఫార్ములా అంటే NCR/NCR-1 ఫార్ములా n-r+1/r. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఈ రెండింటిని సాల్వ్ చేస్తాము. అయితే మీరు కరెక్ట్‌గా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే NCR-1/NCR ఉంది. ఇక్కడ మాత్రం రివర్స్‌లో ఉంది కాబట్టి ఫార్ములాను కూడా ఇక్కడ మనం రివర్స్‌లో తీసుకుందామండి. రివర్స్‌లో తీసుకొని సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ ఫార్ములా NCR/NCR-1 ఈక్వల్స్ టు ఇది కదా ఫార్ములా. ఇక్కడ రివర్స్‌లో ఉంది కదా రివర్స్‌లో తీసుకుందాము. 2 ఈక్వల్స్ టు రివర్సల్ అంటే r/n-r+1 అని తీసుకోవాలండి. సో సేమ్ ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి. కాకపోతే r+లో మనం r+1 తీసుకుంటాము. సో NCR+1/NCR ఫార్ములా ఏమవుతుందంటే n-r/r+1. సో 2 ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్సిఎం ఏంటంటే n-r+1 ఇంటూ r+1 అండి. ఇక్కడ ఎల్సిఎం ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడే డైరెక్ట్గా చేసింది ఒక స్టెప్ మనకి కవర్ అవుతుంది. సో nతో మల్టిప్లై చేస్తున్నాను. n ఇంటూ r nr అలాగే n ఇంటూ 1 n మైనస్ ఆర్తో చేద్దాం. మైనస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్ స్క్వేర్ అలాగే మైనస్ ఆర్ ఇంటూ +1 మైనస్ ఆర్ అలాగే 1తో చేయండి. 1 ఇంటూ ఆర్ ఆర్ ప్లస్ 1 ఇంటూ 1 1. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయండి. ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ 1 ఆర్ అలాగే ఈ రెండు మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఎన్తో చేయండి. n ఇంటూ ఎన్ ఎన్ స్క్వేర్ మైనస్ n ఇంటూ ఆర్ ఎన్ఆర్ ప్లస్ n ఇంటూ 1 n తర్వాత మైనస్ ఆర్తో చేద్దాం. మైనస్ ఆర్ ఇంటూ ఎన్ మైనస్ ఎన్ఆర్ మైనస్ ఆర్ ఇంటూ మైనస్ ఆర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ ఇంటూ +1 మైనస్ ఆర్. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ మైనస్ ఆర్ ప్లస్ ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏదైతే రిమైనింగ్ మిగిలిందో దీన్ని లెఫ్ట్ సైడ్ పంపిద్దాము. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేసేయండి. 2 ఇంటూ ఎన్ఆర్ 2nr అలాగే 2 ఇంటూ ఎన్ 2n 2 ఇంటూ ఆర్ స్క్వేర్ 2r స్క్వేర్ 2 ఇంటూ 1 2 ఈక్వల్స్ టు రైట్ సైడ్ ఏం మిగిలిందో చూడండి n స్క్వేర్
అలాగే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ 2 టైమ్స్ ఉంది కదండి, 2r² రాయండి. 2r². ఇంకేం మిగిలిందండి, -2nr ఒకటి మిగిలిపోయింది. అలాగే ఇంకా n ఒకటి ఉంది. ఇప్పుడు వీటన్నిటిని మనం రైట్ సైడ్ సెండ్ చేసేస్తున్నాను. రైట్ సైడ్ సెండ్ చేస్తూ మనం ఏదైనా సింప్లిఫికేషన్ ఉంటే సింప్లిఫికేషన్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ n² ఉంది కూడా యాజ్ ఇట్ ఈజ్గా n² రాయండి. ఇక్కడ చూడండి 2r² ఉంది. ఇక్కడ -2r² రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది, +2r² అవుతుంది. 2r² + 2r² అంటే ఏమవుతుంది, 4r² అవుతుంది. ఇక్కడ -2nr ఉంది. ఇక్కడ +2nr రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. -2 ఏమవుతుంది, -4nr అవుతుంది. ఇంకా ఇక్కడ n ఉంది. ఇక్కడ 2n రైట్ సైడ్ వస్తే -2n అవుతుంది. n-2n ఏమవుతుందండి, -n అవుతుంది. ఇంకేం మిగిలింది, 2 మిగిలింది. 2ని రైట్ సైడ్ పంపిస్తే -2 = 0. సో n² నేనేం చేస్తున్నా అంటే ఈ రెండిట్లో -n కామన్ తీస్తున్నా. -n కామన్ తీస్తే రిమైనింగ్ 4r + 1 మిగులుతుంది. ఇంకా రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. ఇంక రిమైనింగ్ ఏముందంటే 4r² - 2 = 0. ఇది వాళ్ళకి కావాల్సిన ఆన్సర్.